గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ తెలంగాణ భాష పండుగ. ఇవాళంతా మనం తెలంగాణ యాసల్ని మాట్లాడుకుందాం. ఇక పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూసినట్లయితే నిన్న మహబూబ్నగర్ జిల్లాల కలకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్నటువంటి 2-3 ఫేజులని మంత్రి హరీష్ రావు స్టార్ట్ చేసిండ్రు. అక్కడ ఆ 2 ఫేజులకు కూడా నీళ్ళు వదిలిండ్రు. వచ్చే యాసంగి నాటికి మొత్తం ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పి హరీష్ రావు చెప్పిండ్రు. అది వార్త ప్రధానంగా ఉంది. ఇక రెండో వార్త చూసినట్టయితే అక్కడ ఢిల్లీ సర్కార్ ఏపీకి 2 లక్షల కోట్లకు పైగా ప్యాకేజీ ప్రకటించింది. అయితే అది కూడా సరిపోదు, మాకు హోదానే కావాలని వాళ్ళు అంటారు. ఆ తర్వాత మన రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా నిన్న ఢిల్లీలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిరు. మరి మా సంగతి ఏంది, మాకు కూడా ఏపీకి ఇచ్చినట్టు ప్యాకేజీ ఇవ్వాలి, మాది కూడా కొత్త రాష్ట్రమే కదా అని కేటీఆర్ గారు అన్నారు. అదో వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత అచ్చ దసరా నుంచే కొత్త జిల్లాలో పాలన షురూ చేయాలని చెప్పి సీఎం కేసీఆర్ మరోసారి అధికారులకి హుకుం చేసిరు. అయితే అన్ని జిల్లా కేంద్రాల్లో కొత్త ఆఫీసులు, కొత్త పనులు కూడా అక్కడే మొత్తం స్టార్ట్ చేయాలని చెప్పారు. కాబట్టి నేను దానికి సంబంధించిన రివ్యూ జరిగింది. ఈరోజు చీఫ్ సెక్రటరీ మరోసారి ఈ వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నారు కలెక్టర్లతో. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇక ఇస్రోకి సంబంధించి ఇస్రో మళ్ళీ షాన్దార్ పనిచేసింది. ఇంతకుముందు ఎన్నో ఉపగ్రహాలను పైకి పంపింది. అందులో భాగంగా నిన్న అయితే ఇప్పటిదాకా పంపిందని అన్నిటికంటే కూడా పెద్ద ఉపగ్రహాన్ని GSLV F5ని అంతరిక్షంలో పంపి కక్షలో ప్రవేశపెట్టింది. అదొకటి బాగా సక్సెస్ అని చెప్పి శాస్త్రవేత్తల తర్వాత ప్రధానమంత్రితో సహా అందరు కూడా చెప్పిండ్రు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. మనం ఈ ఎత్తిపోతల పథకాల్లో భాగంగా నిన్న కలకుర్తి ఫేజ్ 2, ఫేజ్ 3 రెండింటిని స్టార్ట్ చేశారు కదా, దానికి సంబంధించి మాట్లాడదాం. వచ్చే ఆశంకల్లా మొత్తం ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పి అంటున్నారు. మొత్తం ఈ 5 ఏళ్లలో 1 కోటి ఎకరాలు నీళ్ళు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రితో సహా నేను మళ్ళీ హరీష్ రావు గారు కూడా చెప్పారు. దాన్ని మాట్లాడదాం. మన చర్చలో టీడీపీ నుంచి దుర్గాప్రసాద్ గారు, తర్వాత బీజేపీ నుంచి బాదూరి కరుణ గారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు మనతున్నారు. వెంకటస్వామి గారు మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ లిఫ్ట్ల గురించే కాంగ్రెస్ పార్టీ బాగా మాట్లాడింది రోజు. సో ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఒకటి స్టార్ట్ చేసిరు. నిన్న కలకుర్తి ఫేజ్ 2, ఫేజ్ 3 కూడా 2 స్టార్ట్ అయినాయి. సో ఇక ఈ అనుకున్నట్టుగా ఇరిగేషన్లో మేము నీళ్ళు తీరుతాం, కానీ ప్రతిపక్షాలకే కన్నీళ్ళు వస్తున్నాయని మంత్రి అన్నారు మొన్న. అంటే ఈ కన్నీళ్ళు 2 సంవత్సరాలకు కూడా తెప్పించవచ్చు చిత్తశుద్ధి ఉంటే. ఇవన్నీ కూడా 90-95% పూర్తయినటువంటి దీని మీదనే మేము మాట్లాడినాం. 90% పూర్తయినటువంటి వాటిని పెండింగ్లో పెడుతున్నారు. అవి ఇచ్చినట్టయితే 8 లక్షల ఎకరాలకు నీరు వస్తుంది. అది ఇవ్వండి. దానికి సంబంధించి దాదాపుగా 8 అంటే ఇది 10% ఉన్నటువంటి పనులు మాత్రమే, అంటే పెరిఫెరియల్ పనులు. బేసిక్ ఏదైతే వర్క్ జరగాలో అదంతా పూర్తిగా జరిగిపోయింది. పైన ఉన్నటువంటి ఫినిషింగ్ వర్క్ కోసమే మీరు 2 సంవత్సరాలు తీసుకున్నారు. 2 సంవత్సరాల్లో పూర్తి చేసినారు. వాటర్ వస్తుంది, సంతోషం. దాని బేసిక్ క్రెడిట్ ఎవరికి పోతుంది? ఇవన్నీ చేసినటువంటి కాంగ్రెస్ కంపల్సరీ పోతుంది. ప్రజలు మీరు ఏదో మాయమట్టలు చెప్పి ఏదో పేపర్లో రాయించుకున్నంత మాత్రాన ప్రజలు అది గుర్తించరా? లేకపోతే ఇప్పుడు మీరే చెప్తున్నారు, మేము అడిగినప్పుడు మేము 2 ఏళ్ళనే ఇవన్నీ చేయగలుగుతామా, 3 ఏళ్ళు మరి పసికూన ప్రభుత్వం అని ఒక మాక్కని అంటారు. లేదు, ఇప్పుడు ఈ స్టార్ట్ చేసినటువంటివి కూడా ఈ 2 ఏళ్లలో పూర్తయినవి అయితే కాదు కదా. దానికి సంబంధించినటువంటి ఏదైతే వర్క్ 90% వర్క్ అయితే పూర్తయిందో దాని గురించి మాట్లాడండి. దానికి కేటాయించినటువంటి ప్రభుత్వం, దానికి ప్రారంభించినటువంటి ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు చేసినటువంటి పనులను కూడా మనం అప్రిషియేట్ చేస్తే అదొక స్పిరిట్ అవుతుంది. ఆ స్పిరిట్కు విరుద్ధంగా కేవలము వీళ్ళు ఎవరు చేయలేకపోయినా మేమే చేసినామని అంటే, ఇవాళ నువ్వు స్విచ్ చేస్తే వాటర్ రాదు. కృష్ణా నుంచి ఎక్కడి నుంచి అంత దూరము అన్ని 100 కిలోమీటర్లు ఇలా కలకుర్తి దగ్గర పోయి హరీష్ గారు స్విచ్ ఆన్ చేస్తేనే వాటర్ రాదు కదా. సో ద వర్క్ వీ హ్యావ్ డన్, దట్ ఈస్ షుడ్ బి అప్రిషియేటెడ్. అండ్ మేము చెప్పిందే, మేము ఈనాళ్ళు మొత్తుకున్నదే. మీరు ఏది కొసరు మిగిలిందయా, అసలైతే మేము చేసి పెట్టినాము. కొసరు మిగిలింది, ఆ కొసరు పూర్తి చేయమన్నాం. ఆ కొసరు పూర్తి చేసి ప్రజలకు నీళ్ళు వస్తుంది, సంతోషం. దానికి పెద్ద దాని మీద ఇది ప్రతిపక్షాలను కన్నీళ్ళు వస్తున్నాయి, ఈ నీళ్ళు వస్తున్నాయి అంటే ప్రజల కన్నీళ్ళు చూచడానికే అధికార పక్షంగా ఆనాడు మేము ఈ కలకుర్తి లిఫ్ట్ను మేము స్టార్ట్ చేసినాం. ఆ కన్నీళ్ళు ఇలా తూడ్చబడుతున్నాయి. అది ఎవరి హయాంలా ప్రారంభమైంది, పూర్తయడానికి మీరు అధికారంలో ఉన్నారు. అంతే. ద లాస్ట్ స్ప్రింట్గా
400 స్ప్రింట్లో లాస్ట్ పార్ట్లో ఉన్నట్టుగా మీకు ఆ అవకాశం దొరికింది అంతే. దట్ క్రెడిట్ గోస్ టు ద బిగినర్ని లేకపోతే ఆ బిగినర్ లేకపోతే ఫోర్త్ ఫేజ్లో ఉన్నటువంటి స్ప్రింటర్కు ఆ క్రెడిట్ రాదు. సో బిగినర్ అంటే మరి అప్పుడెప్పుడు టీడీపీలు నేను గత ప్రభుత్వాలన్నా నేను కాంగ్రెస్ కి క్రెడిట్ చేయాలి. గత ప్రభుత్వాలు ప్రారంభం చేసి మీరు ఎండింగ్ పాయింట్ లో ఉన్నారు. ఇది అసలు కాంట్రవర్షియల్ ఇష్యూ కాదు. దాన్ని తీసుకొని ప్రతిపక్షాల మీద విమర్శ చేయడము, మేము మాత్రమే తీసి మార్కాలం, ఇక ఎవరు దీన్ని వేయలేరు అనేటువంటి మాట మాట్లాడడం సమంజసం కాదు. మీరు ఒక నిమిషం దుర్గాప్రసాద్ గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడ్డుకుంటుంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నాయకులను ఇక్కడ మేము చేసిన దానికి ఈరోజు మాట్లాడుతున్నారని మంత్రి గారు అంటారు. సంగప్ప గారు, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏం చెప్తున్నాం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, ఆంధ్ర పాలకుల్లో తెలంగాణ బాగుపడలేదని చెప్పి వచ్చిన అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఈ ఏదైతే పాలమూరులో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలు ఉన్నాయో, బీమా కానీ నెట్టెంపాడు కానీ ఇవన్నీ కూడా కలవకుర్తి కూడా అన్నీ 80 to 90% కంప్లీట్ అయినాయి. 10% వేస్తే ఇవాళ సర్ప్లస్ బడ్జెట్లో 17,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ ఉంది కాబట్టి దాంట్లో పెట్టి తొందరగా నీళ్లు ఇవ్వమని చెప్పాము. ఇవాళ ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఒక 6 నెలలు లాస్ట్ బడ్జెట్లోనే కేటాయించింది. ఇప్పుడు ఏదో చేసి ఒక 2 పంపులు మొదలుపెట్టి స్టార్ట్ చేసింది. అసలు మేము ప్రతిపక్షంగా చెప్పింది కూడా అదేగా, మీ ప్రాధాన్యత క్రమం ఉంటే ఉన్నది, పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు చేయమని. ఇవాళ ప్రతిపక్షాలకు కన్నీళ్ళు వస్తున్నాయని అధికార పార్టీ మాట్లాడటం కాదండి, ఆ రోజే చేయొచ్చు కదా. వచ్చిన సంవత్సరానికే చేసి వాళ్ళ రైతులు 2 కార్లు కూడా పండించుకునేవాళ్ళు కదా. ఇవాళ ఆ రోజు ట్యాంకులు తయారు చేస్తే కూడా 2004లో ట్యాంకు తయారైంది, ఆ రోజు వాటర్ లేకపోవడం వల్ల వాటర్ రాలేదు. అసలు దీనికి పునాది ఎవరండి? మీరు ఇవాళ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు? మొత్తం ఈ ప్రాజెక్టు వ్యయం ఎంత, మీరు ఎంత ఖర్చు పెట్టారు? మీ పత్రికల్లోనే రాస్తున్నాయి. కలవకుర్తి 2 లిఫ్ట్లకు గాను మీరు ఇప్పుడు ఈ రోజు వరకు ఖర్చు పెట్టింది 244 కోట్లని పెట్టారు. మొదట 2003లో 65 జీవో ద్వారా చంద్రబాబు నాయుడు గారు అన్ని పర్మిషన్లు ఇచ్చి 1,500 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు జరుగుతున్న క్రమంలో 2,50,000 ఎకరాలకు గాను ఆ రోజు డిజైన్ చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2005లో మళ్ళీ ఒక జీవో ఇచ్చారు. అది 90,000 ఎకరాలను పెంచుకుంటూ మళ్ళీ ఒక 2,990 కోట్ల రూపాయలు ఇచ్చుకుంటూ మళ్ళీ ఒక జీవో ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి కార్యక్రమం ఏంటో దానికి ప్రత్యక్ష సాక్షి నాగం జనార్దన్ రెడ్డి గారు. ఆ రోజు 2004 ఎన్నికల్లో ఖచ్చితంగా అక్కడే సభ పెట్టాడు. ఏదైతే గుడిపెట్ల కాడ ఇప్పుడు ఇవాళ ఆయన ఇనాగ్రేషన్ చేసిన స్కీమ్ ఎక్కడైతే ఉందో అక్కడే ఆ రోజు ఎన్నికలు అప్పుడే సభ పెట్టాడు. మేము ఈ కార్యక్రమం చేసాం, మహబూబ్నగర్ జిల్లాకి కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మేము తీసుకొచ్చామని చెప్పి ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాగం జనార్దన్ రెడ్డి గారు సభ పెట్టారు. నేనేమంటున్నంటే, క్రెడిట్ మాదైనా ఎవరిదైనా సరే, ఎవరు అధికారంలో ఉన్నా సరే, లాస్ట్ పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ అయితే మీ గొప్పతనం మీరు చెప్పుకోండి. మేము వచ్చినాం, కంప్లీట్ చేసినాం. ఇవాళ ఉంది తోటపల్లి ఉంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ సబ్జెక్ట్ తీయకూడదు. తోటపల్లి రిజర్వాయర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 80% కంప్లీట్ చేసింది. ఒక 10%నే విత్-ఇన్ 4 months టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి 50,000 ఎకరాలకి ఇవాళ 50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు తోటపల్లి రిజర్వాయర్ విజయనగరం. అయితే ఇవాళ సేమ్ అదే విధంగా మీరు ఇవాళ ఏం చేసినారు? మేము చెప్పాం, కాంగ్రెస్ పార్టీ ఆనాడు రెండు పర్యాయాలు కూడా ఇంత కార్యక్రమం చేసుకొచ్చింది. ఇప్పుడు మేము టైం బౌండ్ పెట్టిన కంప్లీట్ చేయాలి, మమ్మల్ని చెప్పకుండా ఏం లేదు. మీరు పెట్టిన 244 కోట్ల రూపాయలతో ఇవాళ మొత్తం అయినా కూడా ఇవాళ మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి, రైతాంగానికి కొంత నీరు వస్తున్నాయి, మేము సంతోషిస్తున్నాం. ఇకపోతే మళ్ళా నిన్న ఇంకొకటి కూడా ఉంది. దీని సందర్భంగా హరీష్ రావు గారు మళ్ళా అబద్ధాలు. ఎక్కడ 1 కోటి ఎకరాలండి? నీ 1 కోటి ఎకరాలు, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అంటావు. నీకు 1 కోటి ఎకరాల భూమి లేదు. నువ్వు ఇవాళ పెండింగ్ ప్రాజెక్టు మొత్తం కూడా మహబూబ్నగర్ జిల్లా కంప్లీట్ చేస్తే 8 లక్షల ఎకరాలు. నీ కాళేశ్వరం కానీ, నీ పాలమూరు రంగారెడ్డి కానీ కంప్లీట్ చేస్తే 22 ఎకరాలు. మొత్తం 30 లక్షల ఎకరాలకు మాత్రమే నువ్వు నీళ్లు ఇవ్వగలుగుతూ ఇవాళ 1 కోటి ఎకరాలకు నీళ్లు పట్టేది ఏంటంటున్నా. చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ భాను ప్రసాద్ గారు వచ్చిండ్రు. ఆయన చెప్తారు, మీరు అడిగిన దానికి మీరు ఆయన చెప్తారు. చెప్పండి. రైట్, కరుణ గారు 1 కోటి ఎకరాలు చెప్పాలి వీళ్ళు ఇచ్చే నీళ్ళు. ప్రసాద్ గారు చెప్తారు, మీరు ఆగండి. కనీసం ఒక 2.5 సంవత్సరాల తర్వాత అయినా కూడా అసలు ఏ ప్రాజెక్టులకి అతి తక్కువ నిధులతోటి పూర్తి చేయగలము, నీళ్లు అర్జెంటుగా ఇమీడియట్గా రైతాంగానికి అందించగలము అనేది ఆలోచించినందుకు సంతోషమే. ఇవాళ నీళ్లు చూసినందుకు నిజంగా తెలంగాణ సాధన పోరాటంలో ప్రధానమైనది ప్రాజెక్టుల డిమాండ్. నీళ్లు లేక అలో లక్ష్మణ అని తల్లడిల్లు పోతూ మొత్తం నిధులన్నీ కూడా ఆంధ్ర ప్రాజెక్టులకు తరలిస్తున్న సందర్భంలోనే ఈ పోరాటం పెద్ద ఎత్తున లేచింది. అయితే తెలంగాణ దురదృష్టం ఏంటంటే 14 ఏళ్ళు పోరాట సమయంలో
ప్రాజెక్టులు కడతామని చెప్పిన ప్రభుత్వం ఇవాళ 2.5 సంవత్సరాలు గడిస్తే అది కూడా మీకు తెలుసు నాగార్జున రెడ్డి నాయకత్వంలో తెలంగాణ బచావో మిషన్ పెట్టి కొద్ది నిధులతోటి ఈ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, నెట్టెంపాడు కానీ ఇవన్నీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి ద్వారా ఇమీడియట్ గా ఒక 7-8 లక్షల ఎకరాలకి నీళ్లు అందించగలమని 2.5 సంవత్సరాలుగా పోరాటం చేస్తే ఎవరైనా ఏదైనా చెప్తేనేమో వాళ్ళు చేసింది మనం ఎందుకు చేయాలనే పద్ధతితోటి పోతా ఉంది ప్రభుత్వం. ఇవాళ ఆ కాళేశ్వరము డిజైనింగ్ తుమ్మిడిగట్టి మేడిగడ్డ అనుకుంటూ ప్రజలందరినీ కూడా ఒక భ్రమలో ఉంచి ఇప్పటి వరకు చేసింది ఏందో చెప్పాలి. వీళ్ళు ఇవాళ నిన్న నీళ్ళు ఇచ్చిన రైట్, దాన్ని ఎవ్వరు కాదన్నారు. దాన్ని ఇమీడియట్ గా చేసి నిన్న నీళ్లు వాళ్ళు ఎంత కొద్దిగా పెట్టుబడి పెడితే ఎంత కొద్ది సమయం దాని మీద పెడితే కూడా నీళ్ళు వచ్చినాయి అనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఇవాళ వీళ్ళు గోదావరి నీళ్ళ గురించి వీళ్ళు చేసిన ప్రాథమికంగా ఏం చేసిందో చెప్పాలి. ఇది అది డిజైన్లు మార్చటము, ఎస్టిమేషన్లు మార్చటము ఆ రకంగా వెళ్తా ఉంది. కానీ సమయం గడిచిన తర్వాత కూడా ఏం చేసిందో చెప్పాలి. ఆ ప్రభుత్వాలు ఏం చేయలేదు అనటం కాదు, మీరేం చేసిండ్రు 2.5 సంవత్సరాలు అనేది తెలియాలి. వాళ్ళు కొబ్బరికాయ కొట్టిండ్రు అంత మాత్రమే ఇవాళ మేము నీళ్ళు ఇచ్చినామని అంటే అలా కొబ్బరికాయ కొడితేనే ఇవాళ నీళ్ళు వచ్చినాయి. ఇవాళ వీళ్ళు మొదలు పెడితేనే రేపైనా నీళ్ళు వస్తాయి. అందుకని మేమేంటంటే ఇప్పుడు ఒక కార్యరూప దిశగా కార్యాచరణ దిశగా ఇమీడియట్ గా కదలాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో మీరు ఎన్ని చెప్పుకోండి కాక ఇవాళ రైతున్న పరిస్థితి అతి దయనీయంగా ఉంది అనేది ప్రభుత్వం గుర్తించాలని. ఇదేదో ఒక 2 ఏళ్ల కింద శురు చేస్తే అందరికి నీళ్ళు వస్తుండే కదా, అందరు పంటలు పండించుకుంటుండే కదా. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇవాళ రాజస్థాన్ ని మీ నమస్తే తెలంగాణ రాజస్థాన్ ని చూపిస్తా ఉంది ఎడారి ప్రాంతంలో ఎట్లా మొలకలు మొలిపించినామని. అంతకంటే లేదు కదా మన తెలంగాణ, లేం కదా ఇద్దరు కలిసి మొలిపించేదే కదా. ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, సరే దుర్గాప్రసాద్ గారు ఎంత గొప్పగా చెప్పినప్పటికి కూడా వారు ఒక వాస్తవం కూడా చెప్పారు. ఎన్ని పుట్టడి అబద్ధాలు చెప్పినా ఒక వాస్తవం కూడా చెప్పారు. ఎన్నికలప్పుడు మేము సమావేశం పెట్టినాం, మీటింగ్ పెట్టినాం, అది మాత్రం వాస్తవం. ఎన్నికలప్పుడు మీటింగ్ కాదండి, మేము మాట్లాడలేదు. దయచేసి పుట్టడి అబద్ధాలు చెప్పినప్పుడు ఒక వాస్తవం ఏం చెప్పారంటే ఎన్నికలప్పుడు పోయి ఒక మీటింగ్ పెట్టినాం. ఎస్ వాస్తవం. ఎన్నికల ముందు మాత్రమే మీటింగ్ పెట్టి కొబ్బరికాయ కొట్టి అక్కడ ఏదో చేసే ప్రయత్నం, జీవోలు ఇచ్చే ప్రయత్నం చేసారు. అంతకు మించి ఎటువంటి ఇది కూడా చేయలేదు తెలుగుదేశం పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా కొంత కదలిక వచ్చింది. ఆ ప్రాజెక్ట్ మీద ఇది చేయడం జరిగింది, ముందుకు పోవడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో దాదాపుగా దాని మీద కొంత పెట్టుబడి పెట్టడం కానివ్వండి, దాని మీద కొంత వర్క్ జరగడం కానివ్వండి, ఇదంతా జరిగిన మాట వాస్తవం. ఎవరిని కాదనేటువంటిది కాదు, ఎవరు దాన్ని చేసేటువంటిది కాదు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతవరకు దాని మీద వర్క్ జరిగిన మాట వాస్తవం. 65% ఆఫ్ ద వర్క్ ఆ టైంలో జరిగిన మాట వాస్తవం. మీరు చూసినట్టయితే ఈ 2 సంవత్సరాల్లో ఆనాడు కొంత డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి, కాంట్రాక్టర్స్తో సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. సజ్జుపూల్కి సంబంధించినటువంటి విషయంలో ఎన్నిసార్లు కూలిపోయింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయమే. ఆనాడు నేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మెంబర్గా ఉన్నాను. ఆ రోజు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తరఫున కొన్ని అబ్జెక్షన్స్ కూడా మేము చేయడం జరిగింది. ఆ రోజు కూడా గవర్నమెంట్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా. ఈరోజు ఆ కాంట్రాక్టర్స్తో డిస్ప్యూట్స్ సెటిల్ చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని రిజాల్వ్ చేసుకున్న తర్వాత డెఫినెట్గా ఈరోజు ఎన్నిసార్లు ఈ 2 సంవత్సరాలుగా ఎన్నిసార్లు హరీష్ రావు గారు ఆ ప్రాంతాన్ని విజిట్ చేసినారు, ఎన్నిసార్లు అక్కడ మీటింగ్స్ పెట్టినారు. అక్కడ నిద్రపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో 10 సంవత్సరాలు కాదు, గతంలో 13 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు తీసుకోండి. గతంలో ఏ ఇరిగేషన్ మినిస్టర్ ఎన్ని సందర్భాల్లో విజిట్ చేసినారు, ఎన్నిసార్లు దాన్ని రివ్యూ చేసినటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా తీద్దాం, దానికి ఏం గణాంకాలు మొత్తం దొరికేటియే కదా, ఇవన్నీ దొరకనివి కాదు కదా. మేమనేది ఇక్కడ ఎవరూ చేయలేదు, మొత్తం మేమే చేసినాం అనేటువంటిదిలో మేము చెప్పట్లేదు. ఆ ప్రాజెక్ట్ని గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టి చేసినటువంటి మాట వాస్తవం. దాన్ని మేము ముందుకు తీసుకుపోయిన మాట వాస్తవం. దాన్ని ముందుకు తీసుకుపోయి కంప్లీట్ చేయడానికి పూర్తిగా చిత్తశుద్ధితో గత 2 సంవత్సరాలుగా కంప్లీట్ చేసాం. ఒక ఉద్యమ పార్టీగా ఈ తెలంగాణ ప్రాంతాల్లో ఏ వనరులను చేకూర్చుకోవడం ద్వారా, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ద్వారా తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుంది అనేటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నేతృత్వంలో డెఫినెట్గా ఈ నీటి వనరుల్ని ఉపయోగించుకోవడానికి చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం. దాంట్లో భాగంగానే ఈ ప్రయత్నం కూడా చేసాం. ఈ ప్రయత్నంలో నీళ్ళు ఇవ్వగలిగాం. డెఫినెట్గా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో కూడా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా, లేకపోతే ఎక్కడో కూర్చున్న వాళ్ళ ప్రయోజనాల కొరకు పనిచేయము, ఎవరో మోకాళ్ళ నీళ్లు తాగుతూ పనిచేయము, మోచేతి నీళ్ళ కొరకు పనిచేయము, వాళ్ళ ప్రయోజనాల కొరకు ఇక్కడ కూర్చొని మేము లెక్చర్లు ఇవ్వము. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కొరకు, తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి
వాళ్ళకు సంబంధించినటువంటి ప్రయోజనాల కొరకు ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వడానికి కొరకే మా ప్రభుత్వం పనిచేస్తుంది తప్పితే ఇంకొకరి ప్రయోజనాల కొరకు ఇంకో రాష్ట్ర ఇది కొరకు మాకు అవసరం లేదు. తోటపల్లిలో ఏం జరిగిందో మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి 10 జిల్లాలో రేపు రాబోయే 27 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఎకరాకి నీరు అందించడమే మా లక్ష్యం. ఆ వైపుగా అడుగులు వేస్తాం. డెఫినెట్ గా రీడిజైన్ చేశాం, ప్రజలకు చెప్పాం, అసెంబ్లీలో చెప్పాం, రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పాం, చేస్తున్నాం. ఆ విధంగా ముందుకు పోతాం. మీరు ఒక్క నిమిషం సైజ్ అండి, మీరు చెప్పండి దుర్గాప్రసాద్ గారు. ఈరోజు 2003లో జీవో ఇచ్చింది, అన్ని అనుమతులు ఇచ్చింది 2003లో చంద్రబాబు నాయుడు గారు 65 జీవో ప్రకారం. ఏది కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్స్కి ఎన్నికలు వచ్చింది 2004 ఎండింగ్లో వచ్చినాయి. వారికి తెలియకపోతే నేనేం చేసేది లేదు. అప్పటికే ట్యాంక్ కంప్లీట్ అయింది. ఏదైతే ఇప్పుడు హరీష్ రావు గారు నిన్న స్టార్ట్ చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో, 2 లిఫ్ట్లు ఏదైతే ఉందో, అప్పటికే ఆ రోజు ట్యాంక్ అంతా కంప్లీట్ అయింది. వాటర్ రాలేదు ఆ రోజు. అప్పుడంతా కూడా మొత్తం డౌట్ వచ్చింది, కంప్లీట్ ఎక్కడ వర్షాలు లేక నీళ్లు నిండలా. అదే ఒకవేళ నిజంగా ఎలక్షన్ 2003లోనే కంప్లీట్ అయితే మరి రాజశేఖర రెడ్డి కూడా ఎందుకంటే అబద్ధాలు చెప్పి బతికేటువంటి భానుప్రసాద్ గారు ఎందుకు మాట్లాడతారు? జనానికి పోనీ నేను అబద్ధాలు చెప్తున్నా, మీరు నిజాలు చెప్తున్నా తెలవాలా. ఇవాళ 2004 నేను అదే చెప్పిన 1500 కోట్లతోటి 2,50,000కి డిజైన్ చేసినటువంటి అది కలవకుర్తిది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసి 2,990 కోట్ల రూపాయలు ఇచ్చుకుంటూ ఇంకో 90,000 ఎకరాలని 699 కోట్లు మాత్రమే బడ్జెట్. మొత్తం 698 కోట్లు మాత్రమే మొత్తం బడ్జెట్. లేదు, మొత్తం బడ్జెట్ 1,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన 698 కోట్లు మొత్తం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఎస్టిమేట్. మేము 1,500 కోట్లు ఇచ్చేసినాం, అప్పటికే ట్యాంకులు కట్టేసినాం, 2003కే ట్యాంకులు కట్టేసినాం. 2004లో అబద్ధం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు 244 కోట్లతో కంప్లీట్ చేసిన నీ పత్రికే నిన్న రాసింది. అవును, ఇప్పుడు కూడా చెప్తున్నాం. 698 కోట్లలో నుంచి మేము 200 కోట్లకి మేము ఖర్చు పెట్టేది. మీ క్యాల్కులేషన్ తప్పు. ఛాలెంజ్ చేస్తున్నాను నేను దీని మీద. నిన్నటి పేపర్ కాదు, నేను 1,500 కోట్ల రూపాయలు జీవో రిలీజ్ చేసిన జీవో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. రాజశేఖర రెడ్డి గారు ఎక్స్టెన్షన్ చేసిన జీవో కూడా ఉంది. 2005లో ఆయన రాగానే జీవో ఇచ్చిన చెప్పండి. ప్రాజెక్ట్ కార్డు 4,500 కోట్లు మొత్తం. ఇవాళ ఇవాళ పెంచిన దాంతో మొత్తం 3,65,000 ఎకరాలకండి ఇది డిజైన్. ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా పూర్తి లిఫ్ట్లు కంప్లీట్ గా 2 లిఫ్ట్లకు సంబంధించినటువంటి 698 కోట్లది ఒకటి, 500 చిల్లర కోట్లది ఒకటి, రెండు నిన్న ఫేజ్ వైజ్ గా చెప్తున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం కలిపి మీరు చెప్తారు ఫేజ్ కంప్లీట్ కాలేదు. మిగిలిన మీరు అసలు వచ్చిన 44 కోట్లు పెడితే అయిపోయేది కదా. పెట్టలేదు కాదు, నీళ్ళు ఆడదాకా వచ్చినాయి. నీళ్లు ఆడదాకా వచ్చినాయి. నీళ్లు ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడు వచ్చినావు అధికారంలోకి? వాళ్ళు ఎందుకు ఇస్తున్నావు? దేనికి ఇస్తున్నాడో కూడా చెప్తా. టీఆర్ఎస్ పార్టీ ఏది చేసినా రాజకీయమే. వీళ్ళు ఈ రాష్ట్రంలో ఇంకొక సుక్క నీరు ఎక్కడి నుంచి ఇవ్వలేరు. పెండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆ 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తేనే వీళ్ళకి 2019లో ఓట్లు పడేది, లేకపోతే పడవు. కాబట్టి ఇప్పుడు తక్షణం వాటి మీద స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు ఇవాళ కాళేశ్వరం ఇవ్వరు, పాలమూరు రంగారెడ్డి ఇవ్వరు, ఎక్కడి నుంచి ఎకరాకి నీళ్లు ఇవ్వరు. గత ప్రభుత్వాలు చేసినటువంటి వాటిని పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేసి వీళ్ళు తీసుకొస్తే లేదు. కానీ అవి చేయమని కూడా చెప్పినాం, ప్రాధాన్యత ఇవ్వమని కూడా. తెలంగాణ ప్రజల కన్నీళ్లను శాశ్వతంగా తూర్చడం కోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి టైంలో దీనికి సంబంధించి ఇక్కడ జరిగినటువంటి ప్రాజెక్టులు జలయోగ్యంలో భాగంగా ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభించడం అనేటువంటిది 39 ప్రాజెక్టులు అంటే చిన్నవి పెద్దవి కలుపుకొని ప్రారంభించినటువంటి సందర్భం ఉన్నది. అది కూడా మనకు సరిపోదు. అది దాంతో మనం సాటిస్ఫై కావటం లేదు. కాబట్టి దానికి అబోగా మా పాలన, మా నీళ్లు, మా ఉద్యోగాలు, మా నిధులు అనేది అదేటువంటి ఒక డిమాండ్ ప్రజల నుంచి వచ్చింది. ఆ డిమాండ్ను సానుకూలంగా స్పందించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడమే శాశ్వతంగా తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చడానికి.
దాంట్లో ఇవాళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వం దానికి సంబంధించి ఇప్పుడు మన అన్న ప్రసాదన లిస్ట్ తీస్తే గవర్నమెంట్ ఈ ప్రాజెక్టులు పాలమూరుకు సంబంధించినటువంటి దాంట్లో ఒక డాటా ఇచ్చింది. ఏ ప్రాజెక్టు ఎంత పూర్తయింది, బీమాకు సంబంధించి 97% పూర్తయిందని, ఇగో ఇదే నెట్టంపాడు లేకపోతే ఈ కలవకుర్తి ఎంత పర్సెంటేజ్ పూర్తయిందని ఆల్మోస్ట్ యావరేజ్ మీకు ఎవిడెన్స్ ఇస్తే గవర్నమెంట్ ఆన్ ద బేస్ ఆఫ్ ది గవర్నమెంట్ రిపోర్ట్, నాట్ మై ఓన్ క్యాలిక్యులేషన్, ఆన్ ద బేస్ ఆఫ్ ది గవర్నమెంట్ రిపోర్ట్ ఓన్లీ ఐఎమ్ సెల్లింగ్ దట్. అది నేను చెప్పేది కాదు, గవర్నమెంటే ఇంత పూర్తయింది, ఇంత మిగిలి ఉన్నది, దాంట్లో ఇగో దీనికి 200 పైచిలకు కోట్లు ఇలా ఖర్చు పెట్టి సంతోషం. ఇక దీనికోసమే అందరం కొట్లాడినాం, ఈ నీటి పారకం కోసమే మనం అందరం కొట్లాడినాం. దాంట్లో ఎవరికి కూడా శశబిషాలు లేవు, ఎవరికి కూడా బేషిజాలకు పోవాల్సిన అక్కర్లేదు. సంతోషం, ఇవాళ నీళ్ళు బారుతూనే అయితే దీన్ని బేస్ చేసుకొని ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు, గతంలో కాంగ్రెస్ ఏం చేయలేదు అనేది నేనేం చెప్తున్నా, వారు అన్నారు, వారు కూడా అడిగిండ్రు కానీ ప్రతిపక్షాలకు కన్నీళ్ళు వస్తున్నాయి. మా కన్నీళ్ళు వచ్చే సమస్య లేదు, ఆనంద బాష్పాలు వస్తున్నాయి. డెఫినెట్గా సంతోషం. ఏపీ కేంద్రం నుంచి మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పి డిమాండ్ చేస్తుంది చాలా రోజుల నుంచి. అయితే కేంద్రం మాత్రం ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చింది, 2 లక్షల కోట్లకు పైనే ఈ ప్యాకేజ్ ఉందని చెప్పి కేంద్రం నుంచి మంత్రులు నేను చెప్పారు. అయితే ఏపీలో మాత్రం ఇంకా ప్రతిపక్షాలు అక్కడ ఆల్రెడీ బంద్ పిలిపించినాయి. అయితే ఈ టైంలో మరి తెలంగాణ కూడా కొత్త రాష్ట్రం కదా, మాకేమి ఇస్తారు, మాకు కూడా ఇవ్వాల్సిందని చెప్పి నిన్న కేటీఆర్ గారు అరుణ్ జైట్లీని కలిశారు. దాని సంగతి నుంచి మాట్లాడదాం. భాను గారు, అరుణ్ జైట్లీ నుంచి ఏమైనా హామీ వచ్చిందా, లేకపోతే ఏమేమి అడిగినరు? డెఫినెట్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెప్పినటువంటి హామీ కూడా కేంద్రం నుంచి ఏం చెప్పినట్టే విభజన సందర్భంగా మీకు ఏవేవైతే హామీలు ఇచ్చినామో వాటన్నిటిని నెరవేరుస్తామనేటువంటి హామీ మొన్న చెప్పినటువంటి దాంట్లో కనబడింది. అదేవిధంగా మాకు కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది, తెలంగాణ ప్రాంతానికి కూడా హామీలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా పూర్తి చేయాలి, వాటన్నిటి మా హామీల సంగతి ఏంటి అనేటువంటి విషయాన్ని డెఫినెట్గా కేంద్రానికి నిన్న మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ నుంచి కూడా డెఫినెట్గా కొంత ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో చర్చలు కొనసాగినాయి. డెఫినెట్గా మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది కేంద్ర ప్రభుత్వం మీద. ఏవైతే ఆ రోజు అష్యూరెన్సెస్ తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు విభజన సందర్భంగా ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని కూడా అంతే సానుకూలంగా స్పందిస్తారని కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా వాటన్నిటిని మాకు కూడా ఇస్తుందనే ఆశతోనే మేము ఉన్నాము. డెఫినెట్గా జరుగుతుందని కోరుకుంటున్నాం, కూడా జరగాలని కోరుకుంటున్నాం, జరుగుతుందని ఆశిస్తున్నాం. తప్పకుండా ఇవన్నీ వస్తాయని అనుకుంటున్నాం. ఏపీకి ఇచ్చిన ప్యాకేజ్ ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఏపీకి ఇచ్చినటువంటి ప్యాకేజ్ విషయంలో ఏ రాష్ట్రంలో ఎవరికి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇదిలో వాళ్ళకి ప్యాకేజీలు ఇస్తే ఇవ్వండి. మాకున్నటువంటి పరిస్థితుల్లో మేము మా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్యాకేజీలు, మా రాష్ట్రానికి సంబంధించినటువంటి డిమాండ్ని మేము ముందు పెడతాం తప్పితే పక్క రాష్ట్రానికి ఏది చేయొద్దు అనేటువంటి ఇదిలో పోయేటువంటి వాళ్ళం కాదు. ఎందుకంటే గత 60 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడి ఇతరుల చేతుల్లో మేము ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళం. ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళం. మేము వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన మాకు తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ నాయకత్వానికి కానీ లేదు, ఏ పార్టీ అయినా కానివ్వండి. అది ఆంధ్ర పార్టీలకు, ఆంధ్ర నాయకత్వాలకు ఉండొచ్చు, కానీ తెలంగాణ పార్టీలకి, తెలంగాణ నాయకత్వాలకి, తెలంగాణ ప్రజానీకానికి కూడా పక్క రాష్ట్రం సుభిష్టంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కాకపోతే మా హక్కుల కొరకు మేము డెఫినెట్గా పోరాటం చేస్తాం. హక్కుల కొరకు పోరాటం చేయడంలో ఈ రోజు కాదు, 1956 నుంచి కూడా తెలంగాణ ముందుంటుంది. డెఫినెట్గా తెలంగాణ ప్రాంత హక్కుల కొరకు పోరాటం. వెంకటేశ్వర గారు, కేంద్రం వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చింది. నిజానికి అక్కడ ఏపీ కాంగ్రెస్ తర్వాత అన్ని మిగతా ప్రతిపక్ష పార్టీ కూడా ప్రత్యేక హోదానే కావాలి, ప్యాకేజ్ కాదని డిమాండ్ చేస్తే బంద్ కూడా పిలిపించినాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ మీటింగ్ కూడా ఉంది కాకినాడలో. సో కేంద్రం ఇచ్చినటువంటి ప్యాకేజ్ సరిపోద్దంటారా, లేకపోతే ఇంకా మీరు కూడా హోదానే కావాలంటారా? తర్వాత మన రాష్ట్రానికి సంబంధించి మీదేంది ఒపీనియన్? ఇప్పుడు ఒక కన్సెప్షువల్గా ఒక చిన్న విషయాన్ని మీ ముందు లేవనెత్తదలుచుకున్నాను. విభజన చట్టంలో అక్కడికి ఏం బెనిఫిట్స్ ఇవ్వాలా, ఇక్కడికి ఏం బెనిఫిట్స్ ఇవ్వాలా అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. దాంట్లో హోదా విషయం వచ్చినప్పుడు అయితే అసలు విభజన జరగకుండా ఆపడానికి చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అది స్వయంగా వెంకయ్యనాయుడు గారు దాన్ని లీడ్ చేసుకున్నారు. ఆ రోజు ఒకవేళ బిల్ పాస్ కాకపోతే ఇంకా ఆగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. వెంకయ్యనాయుడు గారు దిశ దగ్ధం చేస్తారు అక్కడ. అయితే ఆ పరిస్థితిలో వెంకయ్యనాయుడు గారు 10 ఏళ్ళు హోదా ఉండాలా మేము అని డిమాండ్ చేయడము,
దానికి సానుకూలంగా అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ప్రకటన చేయడం ఇది అయింది. సో ఇది వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్. ఇక్కడ ఈ 2 సంవత్సరాలలో కూడా జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి అన్యాయం తెలంగాణకి ఏందనంటే 60 ఏళ్ళుగా మనం నష్టపోయినాము. ఆ నష్టాన్ని పూరించుకోవడం కోసం ఒక ఫేజ్ మన పరిపాలన కోసం ఒక తెలంగాణ రాష్ట్రం అయితే, ఈ 60 ఏళ్ళల్లో కోల్పోయినటువంటిది ఇప్పుడు కూడా మనం ఆ రోజు ఉన్నటువంటి స్థితిలో ఎక్సెస్ బడ్జెట్ ఉన్నప్పటికీ అవసరాలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అవసరాలు ఆంధ్ర ప్రాంతానికి ఎంత ఉన్నాయో అంతకంటే మిన్నంగానే ఉన్నాయి. కానీ అక్కడ ఏం ఎక్స్పోజ్ అయిందంటే ఆంధ్ర విభజన కారణంగా బాగా నష్టపోయింది అని ఎక్స్పోజ్ చేసుకోగలిగినారు అక్కడ నాయకులు. చేసుకొని ఆంధ్రాకు మాత్రమే ప్యాకేజ్ ఇవ్వాలి. ఇలా మంత్రి గారు పోయి మన పక్షాన అక్కడ రిపెండ్ చేసేటువంటి పరిస్థితి, రిపెండ్ చేసినా కూడా ఏ విధమైనటువంటి స్పష్టమైనటువంటి హామీ రానటువంటి పరిస్థితి. అంటే తెలంగాణకి ఇవ్వకుండా నడుస్తుంది అనే ఒక భావనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు నడుస్తుంది. దీని నుంచి వాళ్ళు బయటికి రావాలి. తప్పనిసరిగా 60 సంవత్సరాల జరిగిన అన్యాయానికి సంబంధించి అది ఫైనాన్షియల్గా లేకపోతే మన బడ్జెట్ పరంగా జరిగిన దాన్ని కూడా పూరించే బాధ్యత ఒక కేంద్ర ప్రభుత్వంగా అన్ని రాష్ట్రాలను సమదృష్టి చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. అక్కడ హోదాకు సంబంధించి మా డిమాండ్ కొనసాగుతుంది. హోదాతోటి అంటే మనకు రాయితీల విషయంలో కానీ లేకపోతే దీనికి సంబంధించి కానీ మా పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానంలో మాకు 90% కేంద్రం సాయం చేసే అవకాశం ఉన్నది కాబట్టి హోదా రావాలని ఇప్పటికి కూడా ఆ స్టాండ్ మీద ఉన్నాం. ఈ ప్యాకేజీలో భిన్నంగా అంటే హోదాను దఫన్ చేయడానికే ఈ ప్యాకేజీలు అంటున్నారు తప్పితే మేము దానికి పేరు విభజన చట్టంలో ఉన్నాయని ఇస్తాం అంటున్నారు. ఎక్కడ కూడా ఒకటి మాత్రం చెప్పాల్సింది అంటే ఆ రోజు విభజన ఆల్మోస్ట్ తప్పదు అనేటువంటి సందర్భంలో కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుల్ని పదే ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీకు ఏం కావాలని అడిగినటువంటి సందర్భంలో ఏ రోజు కూడా ఒక్కళ్ళు కూడా వాళ్ళకి ఏం కావాలని అనేటువంటి డిమాండ్ పెట్టలేదు. కానీ కనీసం వెంకయ్యనాయుడు గారు ఆ డిమాండ్ అప్పుడు పెట్టారు. కానీ మిగిలినటువంటి రాజకీయ పార్టీలు ఎవరు కూడా అసలు ఆంధ్ర ప్రాంతానికి ఏం కావాలనేది ఎవరు అడగలేదు. ఈ రోజు అన్యాయం జరుగుతుందని అంటున్నారు కానీ ఆ రోజు మాత్రం ఏ ఒక్క ఆంధ్ర పార్టీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి డిమాండ్ పెట్టారు. గుర్తుపెట్టుకోవాలి ప్రసాద్ అన్న, అక్కడ విభజన చట్టంలో ఏవేవైతే బెనిఫిట్స్ ఇవ్వాలనో, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏవైతే బెనిఫిట్స్ ఇవ్వాలనో ఆ బెనిఫిట్స్ అన్ని ఆలోచించి అధికారంలో ఉన్న పార్టీలో మేమే వచ్చినప్పుడు వెంకయ్యనాయుడు డిమాండ్ చేసినప్పుడు దానికి కూడా మేము ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని పదే అడిగింది మీకేం కావాలని. కానీ ఆ రోజు ఒక్క విషయంలో మాత్రం డెఫినెట్గా చంద్రబాబు గారిని అప్రిషియేట్ చేయాల్సినటువంటి ఏంటంటే విభజన సమయంలో ఆయన ఒక్కడు మాత్రమే మాకు ఇంత ప్యాకేజ్ కావాలి 5 లక్షల కోట్లని ఏకైక వ్యక్తి ఆయన. కానీ ఎప్పుడైతే మిగిలినటువంటి రాజకీయ నాయకులు ఆయనతో విభజించారో ఆయన కూడా వెనక్కిపోయారు. ఆయన కూడా భయానికి తట్టుకుని వెనక్కిపోయారు. సరే ఒక నిమిషం దుర్గాప్రసాద్ గారు, ఈరోజు విభజనలో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే ఇవాళ స్పెషల్ స్టేటస్ అనేది కాంగ్రెస్ పార్టీ అసలు విభజన చట్టంలో పెడితే ఈ పంచాయతీ లేదు, వాళ్ళు పెట్టగానే ఇంత కాడికి వచ్చింది. ఇవాళ మళ్ళా మేమేదో వచ్చినాక మేము చేస్తాం మీరు ఇవ్వాలి అని చెప్పి ఏదో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉందంటే రాష్ట్రం బాగుపడేదానికన్నా రాజకీయం ఎక్కువ చేద్దాం అనేది ఉంది. ఎందుకంటే ఇవాళ వెంకయ్యనాయుడు అరుణ్ జైట్లీ గారు చెప్పిన మాట వాస్తవమే. కానీ వాళ్ళకున్న పరిస్థితుల్లో ఇవాళ మిగతా 11 రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ రేపు 2017తో కంప్లీట్ అవుతుంటే వాళ్ళు ఒక ఆర్థిక ప్రణాళిక పెట్టుకున్నారు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎక్కడా స్పెషల్ స్టేటస్ ఇవ్వటం లేదని నీతి ఆయోగ్ ద్వారా ఏదో వాళ్ళు చెప్పించారు. కేంద్ర ప్రభుత్వం చెప్పించడమే అది. దాన్ని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ఏం చెప్పింది, మరి ఆంధ్రాకు మీరు మాట ఇచ్చారు కదంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇచ్చిన 2,25,000 కోట్లు కూడా కాక స్పెషల్ స్టేటస్ కింద వచ్చేటువంటి 30% ఏదైతే మార్జిన్ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ 60-40 వస్తుంది, ఆ 30% ఏదైతే 3,000 కోట్లు ఉందో ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా ఆ 3,000 కోట్లు కూడా మేము దాన్ని కాంపన్సేట్ చేస్తాం. స్పెషల్ స్టేటస్ అనే మాట ఉండదు కానీ అది ఇవ్వబోతున్నాం. దానికి తెలుగుదేశం పార్టీ ఓకే చెప్తుంది. ఎందుకు చెప్తుంది, మేము స్పెషల్ స్టేటస్ బదులు దాని బదులు ఇది వస్తుంది. అది ఏమంటున్నాం మేము, మా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే ప్యాకేజీ కానీ మళ్ళీ రేపిస్తున్న హామీ కానీ ఇదంతా కూడా చట్టపూర్వకంగా పెట్టమంటున్నాం.
రేపు మేము అధికారంలో ఉండొచ్చు, ఇంకొకళ్ళు అధికారంలో ఉండొచ్చు, లేకపోతే కేంద్రంలో వీళ్ళు అధికారంలో ఉండొచ్చు, ఇంకొకళ్ళు అధికారంలో ఉండొచ్చు, ఆ రాష్ట్రం బాగుపడిద్దని చెప్పి ఒక చట్టబద్ధత కోరుతా ఉన్నాం మేము. దీనికి ప్రతిపక్షాలు ఆంధ్రాలో రాజకీయం చేస్తూ స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదు కాబట్టి జనం మీద పడిపోయి జనాన్ని ఎడ్యుకేట్ చేద్దాం. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఆంధ్ర ప్రజానికాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ స్పెషల్ స్టేటస్ ఒక్కటిచ్చి ప్యాకేజీ ఇవ్వకపోతే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందా? అందుకనే మొదటి నుంచి కూడా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ చేసిన పొరపాటు ఆంధ్ర రాష్ట్రం ఏడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలకు కేటాయించారు. మీరు రాజకీయాన్ని అన్యాయం చేసిన వాళ్ళు మీరు ముఖ్యమంత్రి కాకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఇచ్చారు. వదిలేస్తే ఈ రాష్ట్రాన్ని అధికారం తెలుగుదేశం పార్టీ రాజకీయ విభజన చేసింది. రాజకీయం కోసం విభజన చేస్తే పాతాళ లోకానికి తెలంగాణ చెప్పాలా? ఒక్క నిమిషం చెప్తాను అన్ని రెండు రాష్ట్రాలకు సమానం చేయమన్నారు. మీకు అదే కదా, రెండు రాష్ట్రాలు సమానం చేయమంటే మీకేం అర్థం కాక మీ రాజకీయ పద్ధతి కోసం విడగొట్టింది. రెండు రాష్ట్రాలకు సమానం ఏమన్నా ఇవాళ ప్యాకేజ్ విషయంలో తెలంగాణ కూడా ఆ రోజు ఒకటే ఒకసారి 5 లక్షల ప్యాకేజ్ అడిగారు కానీ ఆయన కూడా చంద్రబాబు నాయుడు కూడా స్పెషల్ స్టేటస్ అనేది కదా 5,000 లక్షల కోట్లు ఇవ్వాలి. అయితే తెలంగాణ ప్రాంతం కూడా ఇవాళ కేంద్రం ఆలోచించాల. నిజంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయబట్టి కొంత కేంద్రం నుంచి మనకు నిధులు రావట్లా. ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే సర్ప్లస్ బడ్జెట్ 17,000 కోట్లు, కేవలం 17,000 కోట్లే సర్ప్లస్ బడ్జెట్ మనకున్నది. తెలంగాణలో కూడా అనేక వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి, వెనుకబడ్డ జిల్లాలు ఉన్నాయి. వీటికి ప్రతిదానికి తెలంగాణ ప్రభుత్వం హైప్ క్రియేట్ చేసి తన ఎకనామికల్ జోన్ లో మా పర్సంటేజ్ ఎంత వస్తుంది, మా గ్రోత్ ఎంత వస్తుంది అంటే కేంద్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఖచ్చితంగా కూడా ఒక నిమిషం ఆగండి. మీరు మీరు ఒక నిమిషం ఆగండి, మాట్లాడిస్తారా లేదా? కేంద్రం ఖచ్చితంగా తెలంగాణకు కూడా ప్యాకేజ్ ఇవ్వాలా. ఎందుకంటే రెండు రాష్ట్రాలు డివైడ్ అయినాయి కాబట్టి చట్టంలో ఉన్నది ఎట్లాగో వాళ్ళకి ఇస్తారు, మనకి ఇస్తారు. కానీ ఇప్పుడు చట్టం ఒక్క నిమిషం వాళ్ళు కూడా చెప్తున్నారు లేండి, తెలంగాణ టీఆర్ఎస్ స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పారు పార్లమెంట్ లో, తెలుసా మీకు? చంద్రబాబు నాయుడుతో చెప్పించారంటున్నారు ఆయన. ఏమండి, రైతు ఆత్మహత్య వచ్చినప్పుడు తెలంగాణ కూడా చేయమని చంద్రబాబు నాయుడు చెప్పారు. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వము అసలు నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసి ఒక ప్రాథమికంగా ఒక మౌలిక వసతి కల్పించింది రాష్ట్రాలకి. వాళ్ళ పన్నుల్లో వాళ్ళ హక్కే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా 42% అంటే అక్కడ ఆదాయ వనరులు కొత్త రాష్ట్రం కాబట్టి పెద్దగా లేదు కాబట్టి దాన్ని పక్కకు పెట్టి కూడా ఆలోచిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకనంటే ఈ రోజున భారీ ఎత్తున ప్యాకేజీలు ఇవ్వటం అనేది హోదా, ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టు మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక హోదా అనేది తీసేసి కొత్తగా వాటి అవసరాలని మౌలికంగా కనుక్కొని వాటి అవసరాలు తీర్చడం కోసం ఎన్ని నిధులైనా ఖర్చు పెడుతుంది. అదే సమయంలో ఇవాళ గొంతెత్తి ఒకటే ప్రతిపక్షాలన్నీ మొత్తుకుంటా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఆ రోజు విభజన చేసింది వాళ్ళే కదా, వాళ్ళకి ఒక స్పష్టత లేకుండా ఆడ డ్రామాలు చేసింది మీరు, ప్రయత్నం చేసింది మీరు. ఇచ్చిన తెలంగాణలో కూడా
మీ పార్టీ లేకుండా మనకేమొచ్చిందో భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు వచ్చాయో, ఎన్ని మేము తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిండి తెలంగాణ ఇవాళ ఏదో ఉట్టుట్టి ఏడుపులు ఏడుస్తా ఉన్నారు. తెలంగాణకి ప్యాకేజీ కావాలి అని తెలంగాణకి ప్యాకేజీ కావాలని వాళ్ళ అన్నాయి నొక్కులు నొక్కుతుండ్రు. అయ్యాలు ఏం పని చేసిండ్రు? కేంద్రంలో ఉంది వాళ్ళే, రాష్ట్రంలో ఉంది వాళ్ళే. ఎందుకు 6 దశాబ్దాలుగా వాళ్ళ అధికారంలో ఉండి కూడా తెలంగాణ గౌరవం ఉండి కూడా తెలంగాణ ఎందుకు వెనకబడిపోయింది అనే దానికి మీరు సమాధానం చెప్పాలి. మీరు ఏ తెలంగాణ గురించి ఏ ప్రతిపాదనలు పంపితే ఆపుతున్నారు అక్కడ? ఇవాళ 50,000 కోట్లు నిమ్స్ ప్రతిపాదన ఇమీడియట్ గా శాంక్షన్ చేసి 2,000 కోట్లు ఉట్టి సర్వేకే ఇచ్చిన పరిస్థితి అక్కడి నుంచి, వాణిజ్య శాఖ నుంచి. ఇవాళ ఏ యూనివర్సిటీ, ఫారెస్ట్ యూనివర్సిటీ కానీ మీరు భూసేకరణ చేయండి, మేము చేస్తాం. ఎయిమ్స్ కి ప్రాజెక్ట్ కూడా ఇంతవరకు మీరు ఏ ప్రతిపాదనలు పంపుతున్నాం. మేము పంపిన ప్రతిపాదనలకు వాళ్ళు లేరు మాకు కూడా ఇబ్బంది అంటారు వాళ్ళు కూడా. థ్యాంక్ యూ గంగ గారు, గట్టి వెంకట స్వామి గారు, భానుప్రసాద్ గారు. ఇది ఈ ఆల్టి వచ్చేది. అదే పొద్దుగాల మళ్ళీ కలుద్దాం.